ఇంకా బాగా చేయాలనిపిస్తుంది, ఇంకా ఇంకా ప్రయత్నం చేయాలనేటువంటి మాకు కూడా ఉత్సాహం, తెలియనటువంటి ఉత్సాహం మాలో వస్తుంటుంది. సో ఈరోజు మరి ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది. నిజంగా చెప్పాలంటే నేను ఒక 3 months కిందనే పెట్టాలనుకున్నా. ఫర్ వేరియస్ రీజన్స్, మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఫర్ వేరియస్ రీజన్స్ పోస్ట్పోన్ అయినా కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్ గారు కూడా బాగా నడిపిస్తున్నారు ఈ కాలేజీని. వారు వచ్చి కొద్ది రోజులే అయింది కానీ మంచి అడ్మినిస్ట్రేషన్తో ఈ కాలేజీని చక్కగా సునీత గారు నడుపుతూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ కాలేజీ మీకు తెలుసు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న కాలేజ్. వారు కూడా పూర్వ విద్యార్థి. ఈజ్ అల్యూమిని ఆఫ్ దిస్ కాలేజ్. అంటే ఈ కాలేజీకి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఈ కాలేజీకి ఒక ముఖ్యమంత్రిని అందించిన కాలేజ్ ఇది, అంతేనా? ఒక మన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజీ, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించినటువంటి కాలేజీ మన సిద్దిపేట డిగ్రీ కాలేజ్. మనకంటూ ఒక హిస్టరీ ఉంది. అట్లే ఈ కాలేజీలో నాక్ అనేటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత గతంలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులు కానీ నాతో కోఆర్డినేట్ చేసి రాష్ట్రంలో అనేక డిగ్రీ కాలేజీలు ఉన్న సిద్దిపేట డిగ్రీ కాలేజీ ఎప్పుడు కూడా నాక్లో A+ గ్రేడ్ సంపాదించుకొని ఒక ప్రత్యేకతను సాధించుకుంది. నాకు తెలిసి రాష్ట్రంలో 2 కాలేజీలకే A+ వచ్చినట్టుంది. అందులో సిద్దిపేట కాలేజ్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అట్లా చాలా బాగా పనిచేశారు. నందిని సిద్ధారెడ్డి గారు, ఎంతోమంది పాపయ్య గారు, ఎంతోమంది ప్రిన్సిపల్స్ ఇక్కడ చాలా డెడికేషన్తో పనిచేసి ఈ కాలేజీ యొక్క అభ్యున్నతికి, కాలేజీ గౌరవాన్ని పెంచడానికి చాలా డెడికేషన్గా మన రామయ్య గారు, చుక్కా రామయ్య గారు, మొన్న ఆయన జన్మదినానికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళి ఆయనకు విషెస్ చెప్పడానికి చుక్కా రామయ్య గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే కూడా పాపం ఆయన మంచం మీద ఉన్నాడు. ఎలా ఉంది కాలేజీ అని తన పాత జ్ఞాపకాలను, సిద్దిపేటతో ఉండే తన అనుబంధాన్ని, సిద్దిపేట కాలేజీతో ఉండేటువంటి అనుబంధాన్ని చుక్కా రామయ్య గారు గుర్తు చేసుకుంటుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. రామయ్య గారు ఈ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి అద్భుతంగా ఈ కాలేజీ పేరు ప్రతిష్టలు పెంచడంలో చుక్కా రామయ్య గారు కూడా ఎంతగానో కృషి చేశారు. సో వాళ్ళు లేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన కృషి ఎప్పుడూ ఉండే ఉంటుంది, మన మనసుల్లో ఉంటుంది. వారి యొక్క సహకారం, వారి కృషి ఎప్పుడూ సమాజం గుర్తుపెట్టుకుంటుంటుంది.